దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అనేక మందికి ఈ లోక సంబంధమైన అనేక విషయాలు గర్వకారణం అవుతూ ఉంటాయి. జ్ఞానము కలిగిన వాళ్ళు తమ జ్ఞానాన్ని బట్టి, ఐశ్వర్యవంతులు తమ ఐశ్వర్యాన్ని బట్టి, బలము కలిగిన వాళ్ళు తమ బలాన్ని బట్టి గర్విస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళంతా దేవుని ఎరుగని వాళ్ళు. ఎందుకంటే దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు వాళ్లకున్న జ్ఞానమును కానీ, ఐశ్వర్యమును కానీ, బలమును కానీ దేవుని బట్టి వచ్చినవే అని గ్రహించి వారికున్న వాటిని బట్టి గర్వించరు, దేవుని మహిమపరుస్తారు. హల్లెలూయా. పుట్టుకతోనే అనారోగ్యంతోనో, మతి స్థిమితం లేని వారుగానో, అంగవైకల్యముతోనూ పుట్టేవాళ్ళు ఉంటారు. మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మోగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గ్రుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవైన నేనే గదా అంటున్నాడు నిర్గమకాండం 4:11 వచనంలో. ఈ వాక్య ప్రకారం చూస్తే దేవుడు మనల్ని పరిపూర్ణ ఆరోగ్యంతో, తెలివితేటలతో పుట్టించడం వలన మన జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, బలాన్ని సంపాదించుకోగలుగుతున్నాము. హల్లెలూయా. మన బలముతో, తెలివితోనో సంపాదించుకున్నవేవి మనల్ని కాపాడలేవు. దేవుడు మనల్ని మతి స్థిమితం లేని వారిగా పుట్టించి ఉంటే ఇవన్నీ సంపాదించుకోలేము కదా. అందుకు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండాలి. అయితే మనిషి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండకపోగా అసలు దేవుడే లేడనే స్థితికి ఎదిగారు. మనిషి తనను తానుగా స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, ఎవరి సహాయము లేకుండా తాను చేయాలనుకున్న పనిని చేసుకోగలగటం వలన, తన శక్తి సామర్థ్యాలను నమ్ముకోవడం వలన కూడా దేవుడు ఉన్నాడన్న విషయం గ్రహించడం లేదు చాలా మంది. దేవుని గురించి తెలుసుకోవడం కోసం, దేవుని వెదకటం కోసం దేవుడు మనిషికి తెలివితేటలు ఇచ్చాడు. ఆ తెలివితేటలను మనిషి తన స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకొని దేవుడు లేడని అంటున్నాడు. దేవుడు లేడనే మనిషి ఇంకా దేవుని గురించి పరిశీలనగా తెలుసుకునే ప్రసక్తే ఉండదు. దేవుని ఆలోచించకుండా దేవుడు చేసుకొని మనం సంపాదించుకున్న, అనుగ్రహించిన ఆరోగ్యాన్ని దేవుని గురించి ఆలోచి వాటిని బట్టి గర్విస్తే దేవుని కోపానికి గురి కావలసి వస్తుంది. మన బైబిల్లో చూసినట్లయితే నెబుకద్నెజరు అను రాజు తన రాజ్యాన్ని, ఘనతను చూసి ఆ వైభవం అంతా తన స్వశక్తితో వచ్చిందని గర్విస్తాడు. అప్పుడు దేవుడు ఆ రాజుని శిక్షిస్తాడు. దానియేలు గ్రంథం 4:30 నుండి 35 వచనాల వరకు చూడొచ్చు. కాబట్టి మనుషులు తమ బలాన్ని బట్టి గాని, తెలివిని బట్టి గాని దేనిని సంపాదించుకోలేరు. వారికున్న ఏ ఆధిక్యత అయినా అది దేవుని బట్టి వచ్చిందని గ్రహించాలి. మనకు ఏదైనా గర్వకారణం కావాలంటే అది దేవుడు మనకు ఎంతవరకు తెలుసు అన్న దానిని బట్టే గర్వించాలి. దేవుణ్ణి క్షుణ్ణంగా పరిశీలించాలి. నిరంతరము దేవుని గురించి ఆలోచిస్తే తప్ప దేవుని గురించి మనం తెలుసుకోలేము. మన జీవిత కాలమంతా దేవుని గురించి ఎంత లోతుగా పరిశీలించి తెలుసుకున్నా అది చాలా తక్కువగానే ఉంటుంది. అలాంటప్పుడు ఈ లోకానుసారమైన జ్ఞానము, తెలివి, సంపద, బలమును బట్టి గర్వించటం అవివేకమే కదా. కాబట్టి దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకోవడం ద్వారా అతిశయించుదముగాక. ఈ లోకంలో మా ఆయుస్సు చాలా తక్కువ ప్రభువా, మాకున్న ఈ తక్కువ కాలములో మేము ఆధిక్యతలను బట్టి, నిన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి గర్వించేలాగున మాకు కృప దయచేయి ప్రభువా అని ప్రభు సన్నిధిలో అడుగుతూ ముందుకు సాగుదామా? అటువంటి మనస్సును ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్.